గులాబీలపైనున్న మంచు బిందువులు ఉదయకిరణాలకు వజ్రపు తునకల్లా మెరుస్తున్నాయి. తను నాటిన మొక్కలు ఎదిగి పుష్పాలు పూస్తూ ఉంటే ఆ చిన్న తోటలో సంతృప్తికరంగా వాటిని చూసుకుంటూ తిరిగి వస్తోంది సుశీల. చేతిలో పుస్తకంతో పిడికటి ఏదో మూసి పట్టుకుని విజయ్ కూడా వచ్చాడు. ఆ మంచులో ఒకచోట నేల మీద చతికిలబడుతూ తన చుట్టూ పిడికిలి తిప్పన ఆరంభించాడు. అదేమిటోనని కుతూహలంగా దగ్గరికి వెళ్ళింది సుశీల. విజయ్ ముగ్గుపిండి సర్కిల్లో కూర్చుని సీరియస్గా పేజీలు తిరిగేస్తున్నాడు. టిఫిన్ తీసుకోరా అంటూ దగ్గరికి వచ్చి అతని ఉద్దేశం గమనించిన సుశీల ముఖం గంభీరంగా మారిపోయింది. తన కృత్రిమ ఏకాగ్రత చెదిరినట్లు ఉలికిపడ్డట్టు చూసి, ఎందుకు తీసుకోను? తీసుకుంటాను. దయచేసి ఇక్కడికే తెచ్చివ్వండి. ఈ గిరి ఉంది చూసారా? ఇవాళంతా ఈ గిరి దాటకూడదని నిశ్చయించుకున్నాను. గిరిలో ఉంటే ఎలా ఉంటుందో ఒక్కరోజు ఎక్స్పీరియన్స్ చేయాలని ఉంది. ప్లీజ్ అంటూ అర్థించాడు విజయ్. సుశీల చివ్వున వెనక్కి తిరిగింది. సుశీల అంటూ గిరి సంగతి మరిచి పరిగెత్తుకుని వచ్చాడు విజయ్. సుశీల ఆగింది కానీ వెనక్కి తిరగలేదు. మీకు కోపం వచ్చింది కదూ అడిగాడతను. సుశీల ఏమీ అనలేదు. ప్లీజ్ కోపగించుకోకండి. ఈ గిరులు మనం గీసుకున్నవి. విశాల ప్రపంచాన్ని సంకుచితంగా చేసుకుంటున్నది మనమే. ఈ ప్రపంచంతో నాకేమీ సంబంధం లేదనుకోవడం శుద్ధ పొరపాటు. బ్రతికినన్నాళ్ళు ఈ ప్రపంచంలోనే మనం బతకాలి. ఈ సంఘం వీధి కుక్క లాంటిది. భయపడి పరిగెడితే వెంట తరిమి కరుస్తుంది. ఎదురు తిరిగి అదిలిస్తే తోక ముడుచుకుంటుంది అంటూ ఇంకా ఏదో చెప్పబోయాడు విజయ్. అయిందా మీ ఉపన్యాసం? వ్యంగ్యంగా అడిగింది సుశీల. అన్ని బాధ్యతలతో పాటు కొడుక్కి ఈ డ్యూటీ కూడా అప్పగించినట్లారు అంకులు. ఆయన బోధలయ్యాయి. ఇంకా ఇప్పుడు మీరు ప్రారంభించారు. మీకెందుకండి అనవసరమైన తలనొప్పి? ఈ విషయం ఇలా వదిలేయండి. ఇంతకీ మీ ఆలోచన ఎంతవరకు వచ్చిందో చెప్పండి ప్రశ్నించింది సుశీల. ఏ ఆలోచన అంటూ కాసేపు ఆగాడు విజయ్. ఓ అదా, పెళ్లి విషయమేగా. మరి నా షరతు సంగతి ఏమిటి అని అడిగాడు. షరతులేమిటి అంటూ అదోలా చూసింది సుశీల. అప్పుడే మర్చిపోయారా? అదేనండి, వంట మనిషి సంగతి అన్నాడు విజయ్. ఒక్క క్షణం పాటు సుశీల దీర్ఘంగా ఆకాశం కేసి చూసింది. చూసారా, మీరు ఆఫ్టర్ ఆల్ వంట మనిషి కోసమే ఇంత ఆలోచన అయితే మరి నేను? పెంకిగా అడిగాడు విజయ్. ఆఫ్టర్ ఆల్ వంట మనిషి కోసం ఇంక నేను ఆలోచించను తక్కువని చెప్పింది సుశీల. ఏ ప్రశ్నించాడు విజయ్. ఒక నిశ్చయానికి రావడం జరిగింది కనుక అంది సుశీల. అయితే నా షరతుకి అంటూ అడుగుతున్న అతన్ని సుశీల అట్టే మాట్లాడనివ్వకుండా, నేను మీ ఇంట్లో ఉన్నంత వరకు నాకు చేతి నిండా మరొక పని, మనసు నిండా మరొక ఆలోచన కలిగే వరకు ఈ వంట పని, ఇంటి పని అంతా నాదే. మీ షరతుకి నేను అంగీకరించలేదు కనుక పెళ్లి గురించి ఆలోచించను అని అనడం చాలా హాస్యాస్పదం అవుతుంది. అవునా కాదో ఒక మారు వెనక్కి తిరిగి చూసుకోండి అంటూ చరచరా మెట్లెక్కి వెళ్ళిపోయింది సుశీల. విజయ్ తనలో తానే చిన్నగా నవ్వుకున్నాడు. మధ్యాహ్నం 2 గంటలైంది. మేజర్ ఆనంద్ కారు తీసుకునేటో వెళ్ళిపోయాడు. విజయ్ తన గదిలో మంచం మీద పడుకుని సీతారాంతో కబుర్లు చెప్తూ మధ్య మధ్యలో అతన్ని ఫూల్ చేస్తూ పకపకా నవ్వుతున్నాడు. అప్పుడే హాల్లోకి వచ్చిన సుశీల గేటు దగ్గర స్కూటర్ ఆగడం చూసింది. సన్నగా రెవటలా పొడుగ్గా ఉన్న యువకుడు చేతిలో ఏదో పుస్తకం పట్టుకుని అటూ ఇటూ చూసుకుంటూ లోపలికి వస్తున్నాడు. సుశీల బెరుగ్గా చూసి లోపలికి పోబోయి, సంఘం వెంటపడి తరుముతుందన్న విజయ్ మాటలు గుర్తుకొచ్చి తెచ్చిపెట్టుకున్న ధైర్యంతో సూటిగా చూసింది. నమస్కారం, నన్ను ప్రసన్న కుమార్ అంటారు. ఆడపడుచు దగ్గర నుంచి వస్తున్నాను అన్నాడు ఆ యువకుడు అచ్చంగా ఆడపిల్లలాగే మెలికలు తిరుగుతూ తన్ని తాను పరిచయం చేసుకుంటూ. ఎవరా ఆడపడుచు వింతగా చూసింది సుశీల. యు ఆర్ మిస్టేకెన్ మేడం. ఐ మీన్ ఆడపడుచు అని మా చేత ప్రారంభించబడుతున్న సచిత్ర విచిత్ర స్త్రీల మాసపత్రిక. ఆడపడుచు ఆఫీస్ నుంచి వస్తున్నాను, కూర్చోవచ్చునా అని అడిగాడు ప్రసన్నకుమార్ సుశీలను చూస్తూ ఒక విద్యార్థిలాగా. మళ్ళీ సుశీల ఏమీ అనకుండానే కూర్చున్నాడు కూడా. ఎవరి కోసం వచ్చారు ప్రశ్నించింది సుశీల.
ఇంకెవరి కోసం మేడం? మీకోసమే. మీరు కాదనరన్న గంపెడ ఆశతో 10 మైళ్ళ నుంచి తిరిగి తిరిగి మీ అడ్రస్ సంపాదించి మరీ వచ్చాను మేడం. నేను నాలాంటి నిరుద్యోగులు మరికొందరూ కలిసి ఈ పత్రికను స్థాపించాం. ధనార్జనకి ఇంకే మార్గమూ తోచక. రోజుకో పత్రిక నడుపుతున్న మన ఆంధ్రదేశంలో పత్రిక నడపడం అంటే ఎంత యాతనో మీరు ఊహించగలరనుకుంటాను. అలాగని ఏదేదో పేర్లేని పత్రిక వాళ్ళలాగా రెమ్యూనరేషన్ ఎగవేస్తామని అనుకోకండి. అలా కథలవి అచ్చేసుకుని డబ్బులు ఎగేసేవాళ్ళు ముష్టి వాళ్ళకంటే హీనమని మా ఉద్దేశం. ఎటొచ్చి వీళ్ళు కథల ముష్టివాళ్ళు. సరే, ఇంతకీ నేను చెప్పొచ్చేది ఏంటంటే మేము అలాంటి వాళ్ళు కాము అని. మీరు ఎలాగైనా మాతో సహకరించి కాస్త హెల్ప్ చేయాలి మేడం. మీరు కాదన్న నమ్మకంతో గంపెడ ఆశతో 10 మైళ్ళు అంటున్న ప్రసన్నకుమార్ని మధ్యలోనే ఆపి, నన్నేం చేయమంటారైతే అని అడిగింది సుశీల చిరాకును అణిచిపెట్టుకుంటూ. మీ ఆర్టికల్ మా పత్రికలో వేసుకోవాలని ఉబలాట పడుతున్నాం మేడం అన్నాడు ప్రసన్నకుమార్ అప్పుడే సగం చేయించినంత ఆనందంతో. సారీ, మీరేదో పొరపాటున ఇలా వచ్చారనుకుంటాను. నేను రచయిత్రిని కాదు అంటూ లేవబోయింది సుశీల. ఒకప్పుడు కాదేమో, ఇప్పుడెందుకు కాకూడదని అడుగుతున్నాను నేను అన్నాడతను. కావాలన్న ఇచ్చా టాలెంటు ఈ రెండూ లేవు నాకు ఖచ్చితంగా చెప్పింది సుశీల. ఓ, టాలెంటా? మన రచయిత్రులందరికీ టాలెంట్ని తల్లి కడుపులో నుంచే వచ్చిందా మేడం? ప్రాక్టీస్ మేడం, ప్రాక్టీస్. రాయిగా కరణం అన్నారు. అలాగే మీరు రాత మొదలెట్టండి. అలా రాయిగా అంటున్న అతన్ని, ఏమిటి రాయిగా అంటూ తీక్షణంగా ప్రశ్నించింది సుశీల. ప్రసన్నకుమార్ సుశీల ముఖభావాలను చదవడం లేదు. మీ ఆత్మకథ మేడం, సంచలనాత్మకమైన మీ ఆత్మకథని మీరు మా ఆడపడుచు కోసం రాయాలి. ఘనమైన రెమ్యునరేషన్ కూడా ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం. ప్లీజ్ అర్థింపుగా అడిగాడు ప్రసన్నకుమార్. సుశీలకి ఎంతో ఎత్తు నుంచి కిందకి జారిపోతున్న అనుభవం కలిగింది. తన పళ్ళు గిట్టకరుచుకుని ఒక్కో మెట్టి ఎక్కుతుంటే 100 మెట్లు ఎక్కనిచ్చి ఒక్క తోపు తోసి అధపాతాళానికి అణగదొక్కేస్తున్నారు. తన గతం తను మర్చిపోవాలని అనుకున్నా ఎవరూ మరవరన్నమాట. తనని అసలు మరవనివ్వరన్నమాట అనుకుంది. ఏమిటి మేడం ఆలోచిస్తున్నారు? ఆత్మకథ అంటే జరిగినట్లు రాయాలనుకుంటున్నారేమో. అవసరం లేదు. అబద్ధం కూడా నిర్భయంగా రాసుకుపోగలడమే కావాలి. ఫలానా వారు రాస్తున్నారు అంటే చాలు, జనం విరగబడి చదువుతారు. ఉన్నది ఉన్నట్టు రాసే కంటే ఆత్మకథకైనా కూడా కాస్త కల్పన జోడించాలని నా అభిప్రాయం. అదో చర్చనీయాంశంగా మారి పత్రిక 10 కాలాల పాటు నిలదొక్కుంటుంది. కాదనకండి మేడం అన్నాడు. సుశీల నిర్వికారంగా చూస్తోంది. ప్లీజ్ మేడం, మీరు ఎలాగైనా సరే అనాలి. సద్యోగం లేని మీ తమ్ముళ్ల కోసం మీరు సహాయం చెయ్యాలి అన్నాడు ప్రసన్నకుమార్ మళ్ళీ వదిలిపెట్టకుండా. సుశీలలో అదో రకమైన పిచ్చి ఆవేశం ప్రవేశించింది. తనను వెలివేసి చిత్రహింస పెట్టే లోకం తన గాథను మాత్రం కుతూహలంగా పఠిస్తుందట. తనకు లేని విలువ తన గతానికి ఉందన్నమాట. పాపం, ఈ నిరుద్యోగపు యువకులకి ఎలాగైనా సహాయం చేయాలి. తన కథ తన చేత్తోటే రాయాలి అనుకుంది. ఎస్ అనండి మేడం, చాలు ఆతృతగా సుశీల మొహంలోకి చూస్తూ అర్థిస్తున్నాడు ప్రసన్న. సుశీల చటుక్కున ఏదో నిర్ణయానికి వచ్చిన దానిలా తలెత్తి ఏదో అనబోయింది. ఇంతలో నో అన్న మాట ఠంగున గంట కొట్టినట్లు వినిపించింది. గుమ్మం దగ్గర విజయ్ ప్రత్యక్షమయ్యాడు. రాయడానికి వీల్లేదు అన్నాడు విజయ్. అతని కంఠం శాసిస్తున్నట్లుగా ఉంది. సుశీలకి అప్పుడు అతన్ని చూస్తే భయం వేసింది. ఆ భయం తప్పు పనులు చేస్తూ పెద్దవాళ్లకు దొరికిపోయిన పసిపిల్లల భయంలాగా ఉంది. ఓరగా సుశీలను చూసి లోపలికెళ్ళొచ్చు అన్నాడు విజయ్. అందులో ఆజ్ఞ ఉంది. తడబడే అడుగులతో లోపలికి నడిచింది సుశీల. సీతారాం అంటూ గట్టిగా కేకేశాడు విజయ్. ఏ వస్తాదనో తన్నడానికి పిలిపిస్తున్నాడేమో అని మెల్లగా జారుకుందుకు ప్రయత్నించాడు ప్రసన్నకుమార్. విజయ్ చటుక్కున అతని చెయ్యి పట్టుకుని ఆపాడు. కూర్చోండి, గంపెడాసతో 10 మైళ్ళ నుంచి తిరిగి చాలా శ్రమపడి వచ్చారు కదా పాపం, కొంచెం కాఫీ తీసుకువెళ్ళండి అన్నాడు. విజయ్ గొంతు సాత్వికంగా మారింది.
ఆ మాట విన్నాక సీతారాం బక్కరూపం చూశాక ప్రసన్నకుమార్కి గుండెదడ తగ్గి కొంచెం ధైర్యం వచ్చింది. నా పేరు ప్రసన్నకుమార్ అండి. నేను ఆడపడుచుకు అంటూ మళ్ళీ తన కథ మొదలుపెట్టిపోయాడు. స్టాప్ స్టాప్, నేను అన్నీ విన్నాను. మీ ఆడపడుచుకి నా శుభాకాంక్షలు. కాఫీ తాగి వెళ్ళండి అన్నాడు సీరియస్గా విజయ్. ప్లీజ్ సుశీల గారిని అంటూ వరమివ్వబోయిన దేవత మాయమైపోయినట్లుగా గుమ్మం కేసి చూశాడు ప్రసన్నకుమార్. ప్లీజ్ కాఫీ అంటూ సీతారాం తెచ్చిన కాఫీ చేతిలో పెట్టాడు విజయ్. తాకక తప్పలేదు అతనికి. కషాయంలా గడగడా తాగేశాడు. విజయ్ లేచి నించున్నాడు. ఇక మీరు వెళ్ళొచ్చు అన్నట్లుగా చూస్తూ. ప్లీజ్ అంటూ చివరి ప్రయత్నంగా మళ్ళీ అర్పించబోయాడు ప్రసన్నకుమార్. ఐఎమ్ విజయ్. చెప్పేదేదో ఒక్కసారే చెప్తాను. దయచేసి మీరు వెళ్ళొచ్చు కఠినంగా పలికాడతను. బక్క చిక్కిన ప్రసన్నకుమార్కి ఆ పైన విజయ్ ముందు నిలబడే సాహసం కలగలేదు. పిల్లనిస్తా అంటూ ఇంటికొచ్చిన పెద్ద మనిషిని ఎలాగో సాగనంపి రుసరుసలాడుతూ కారు తీసుకునేటో వెళ్ళిపోయాడు మేజర్. ఆ పెద్ద మనిషి ఇంటికొస్తాడని పసిగట్టిన విజయ్ ముందే చల్లగా ఎటో జారుకున్నాడు. సుశీలకి ఒంటరితనం చాలా చిరాగ్గా అనిపించింది. ఎటైనా వెళ్తే అనుకుంది. తను వెళ్ళగలిగే చోటేది? కడలి తీరం ఒక్కటే. అదే అనుకుంటూ శాలువా తీసి తల మీద నుంచి కప్పుకుని సీతారాంతో చెప్పి నెమ్మదిగా సముద్రం కేసి నడవసాగింది. వెండి వెన్నెల జగమంతా పరుచుకుంది. తీరమంతా ఖాళీగా ఉంది. చలికి అట్టే జనసంచారం లేదు. దూరాన అక్కడ ఎవరో తప్పించి. నెమ్మదిగా వెళ్ళి ఒకచోట ఇసుకలో చతికిలబడింది. ఆ విశాల సముద్రాన్ని, ఆకాశాన్ని, చుక్కల్ని, చంద్రుణ్ణి చూస్తూ అలా ఎంతసేపైనా కూర్చోవాలనే ఉంది. అంతలో ఏదో బెదురు. తన్నెవరైనా కనిపెడుతున్నారేమో. బితుగ్గా చుట్టూ చూసి అదిరిపడి లేచింది సుశీల. దగ్గరగా ఉన్న చదునైన రాయి మీద తల కింద చెయ్యి పెట్టుకుని ముడుచుకు పడుకున్న ఆకారాన్ని చూసి తెల్లని కొంగరెక్కల్లాని పైజమా షర్టు కనిపిస్తున్నా అనుమానం తీరక మరి కాస్త దగ్గరగా వెళ్ళింది. సందేహం లేదు, ఆ పడుకున్నది విజయ్. ఇంటికి రాకుండా ఈ చెల్లో మీరు చేస్తున్న రాజకార్యం ఇదా అంటూ అధికారికంగా నిలదీసింది సుశీల. ప్రసన్నకుమార్ ముందు విజయ్ తన మీద చూపించిన అధికారం, చొరవ ఆమెకి ఏమాత్రం చిరాకు కలిగించకపోగా మరింత చనువును అధికం చేశాయి. సుశీల మాటలు విన్న విజయ్ ఉలిక్కిపడినట్లుగా లేచాడు. నేను గలగంటున్నానా అన్నాడతను. అనుకోకుండా సుశీల అక్కడ తారసిలడంతో అతను దిగ్భ్రాంతిగా ఉన్నాడు. సుశీల చురుగ్గా చూసింది. హాయిగా నిద్రపోతే కలలు కాక ఇంకేమొస్తాయి? ఇంట్లో ఉంటే ఏ ఇబ్బంది వస్తుందో అని ఇక్కడికి వచ్చి నిద్రపోతున్నారన్నమాట. అంకుల్తో చెప్తానుండండి అంటూ సుశీల ముందుకు నడవబోయింది. సుశీల, ప్లీజ్ ఆగండి. నా మాట వినిపించుకోండి. నేను నిద్రపోవడం లేదు, ఆలోచిస్తున్నాను అన్నాడు కంగారుగా విజయ్. ఆలోచన అంటూ కాస్త నిదానించి వెనక్కి తిరిగింది సుశీల. అవును, చాలా సీరియస్గా, సిన్సియర్గా ఆలోచిస్తున్నాను. ఇక్కడైతే ప్రశాంతంగా ఉంటుందని అన్నాడు విజయ్. నిజంగానే ఆలోచిస్తున్నారా అంటూ కాస్త దగ్గరగా వచ్చింది సుశీల. ఆమె కళ్ళల్లో ఆనందం వ్యక్తమైంది. నిజం, మీరే ఒట్టు అనమంటే అంటాను అన్నాడు విజయ్. అవసరం లేదు, మీరు అబద్ధాలాడరని నాకు తెలుసు. మీలో ఈ మార్పు వచ్చింది అంటే మీరు పెళ్లి అంటే ఇప్పుడే అంగీకరించినట్లుగా మురిసిపోతారు అంకుల్ అంది సుశీల. ఆమెకి విజయ్ అంటే ఆ క్షణంలో మరి కాస్త గౌరవం పెరిగింది. విజయ్ ముఖ కవళికలు మారాయి. ఇంతకీ నా ఆలోచన ఏమిటో తెలుసుకోరా అని అడిగాడు. చెప్పండి అంటూ సావకాశంగా కూర్చుంది సుశీల. మీకు చేతి నిండా మరో పని, మనసు నిండా మరో ఆలోచన వచ్చేలా ఏం చెయ్యాలా అని అన్నాడు విజయ్. ఈసారి తెల్లబోవడం మినహా కాసేపటి వరకు సుశీల మాట రాలేదు. అంత సిన్సియర్గా, సీరియస్గా మీరు ఆలోచిస్తోంది ఇదా? ఇంకేమిటో అనుకుని నేను పొరపాటు పడ్డాను. మీకు వంట మనిషి గురించి తప్ప మరో ఆలోచన రావడం లేదన్నమాట
మై గాడ్ అంటూ తల పట్టుకుంది సుశీల. విజయ్ బుద్ధిమంతుడిలా తలంచుకుని కూర్చున్నాడు. ఒక జంట 3 ఏళ్ల పాపను తీసుకుని అటుగా వచ్చి వీళ్లకు కొంచెం దూరంలో కూర్చున్నారు. పాప ఒంటి నిండా ఊలు బట్టలు, తలకు టోపీతో ఎస్కిమోలా ఎస్కిమో పిల్లలా ఒక బంతిలా ఉంది. ఒకటే అల్లరి చేస్తూ తల్లి తండ్రి చుట్టూ తిరుగుతోంది. ఆ అల్లరి బంతిని మధ్య నిలబెట్టి తల్లి తండ్రి ముద్దులాడుతున్నారు. విజయ్, సుశీల అటే చూస్తున్నారు. కాసేపయ్యాక వారిద్దరూ తలవాల్చుకున్నారు. చివరికి విజయ్ నోరు పిగుల్చుకుని అన్నాడు, నేను సీరియస్గా ఒకటి అడుగుతాను, జవాబు చెప్తారా అని. అదేదో ప్రమాదకరమైన ప్రశ్నగా తోచి బితుగ్గా చూసింది సుశీల. పెళ్లి గురించి ఆలోచించమని నాకింతగా చెప్తున్నారు కదా, మీ అభిప్రాయం ఏమిటి అని అడిగాడు విజయ్. ఆ ప్రశ్న వింటూనే సుశీల ముఖంలో రంగులు మారిపోయాయి. జరజరా నరాల్లోంచి ఏదో పాకుతున్నట్లు అనిపించింది. ఇసుకలో పిడికిళ్ళు బలంగా బిగుసుకున్నాయి. ఏవేవో సంఘటనలు చకచకా బుర్రలో తిరిగిపోతుంటే కసిగా అంది. పెళ్ళి పెళ్ళంటే రంగుల కలలమయం, విషవలయం, నాశనం, సర్వనాశనం అంది. ఓహో, అందుకేనా నన్ను ఊబిలో దింపాలని చూస్తున్నారు హేళనగా అడిగాడు విజయ్. నేనీ మాత్రం హాయిగా ఉండడం కూడా మీకు ఇష్టం లేదన్నమాట. పోనీలేండి, ఏదో నాన్నగారి మీద ఉన్న అభిమానం కొద్దీ ముందు ఏదో అన్నా ఇవాళైనా పెళ్ళంటే ఏమిటో స్పష్టంగా మీ అభిప్రాయం చెప్పారు. చాలా థ్యాంక్స్ అంటూ లేచి నిల్చుని బట్టలు కట్టుకుని ఇసుక దులుపుకుంటున్నాడు విజయ్. తను చేసిన పొరపాటు ఏమిటో అర్థమైంది సుశీలకి. బలవంతంగా తన ఆలోచనలను, ఆవేశాన్ని కట్టిపెట్టుకుని నవ్వు తెచ్చుకుని, నా అభిప్రాయం నన్ను పూర్తిగా ఎక్కడ చెప్పనిచ్చారు, మీకంత తొందరపాటైతే ఎలాగా, కూర్చోండి అంది దబాయింపుగా. చూడండి, నేను చెప్పింది నా జీవితానుభవం, అది అందరికీ వర్తించదు. ఒక దురదృష్టవంతురాలి గాథని ప్రామాణికంగా తీసుకోకూడదు. అటు చూడండి అంటూ దూరాన కూర్చున్న జంట వైపు చూపించింది. ఇందాక అల్లరి బాబాయ్తో ఆటలాడిన ఆ జంట పాప చెరో చెయ్యి పట్టుకుని పరవశంగా ఏదో మాట్లాడుకుంటూ ఆ పక్క నుంచి వెళ్తున్నారు. ఇద్దరు పిల్లలతో ముద్దులొలికే మరో చిన్న కుటుంబం అప్పుడే తీరాన ప్రవేశిస్తున్నారు. వీళ్ళందరినీ చూస్తుంటే మీకేం అనిపించడం లేదా అడిగింది సుశీల విజయ్ని. అతను తల అడ్డంగా తిప్పాడు. లేదు, నాకేం అనిపించడం లేదు. మీరిందాక అన్న విషవలయం, సర్వనాశనం అన్న మాటలే నా చెవుల్లో గింగురుమంటున్నాయి. పెళ్ళంటే నిజంగా అంతేనేమో అన్నాడతను. కాదు కాదు కాదు, మీకెలా చెప్పాలో నాకు తెలియడం లేదు అంటూ చిరాగ్గా తల విదిల్చుకుంది సుశీల. 7 ఏళ్ల క్రిందటి సుశీల అయితే ప్రేమ, పెళ్లి అన్న పదాల మీద గంటల తరబడి విసుగు పుట్టకుండా మాట్లాడగలిగేది. ఆ సుశీల ఏమనుకునేదో తెలుసా అంటూ సుశీల మరో లోకంలోకి పోయి ఏదేదో చెప్పుకుపోతోంది. విజయ్ శ్రద్ధగా వింటున్నాడు. ఆ సుశీల దృష్టిలో ప్రేమ అంటే దేవుడిచ్చిన అపురూప వరం. ప్రేమించడం, ప్రేమించబడడం కంటే జీవిత పరమావధి ఇంకేముంటుంది? చీకు చింతాలేని ఆనందాల్లోకి తీసుకుపోగలిగేది ప్రేమ ఒక్కటే. ప్రేమ గుండెల్లో పోగిపొర్లే యువతీ యువకులు దంపతులైతే పిల్ల తెమెరలు వేస్తాయి, పువ్వులు నవ్వుతాయి, వెన్నెల కురుస్తుంది, ప్రకృతే మురుస్తుంది. కష్టాల్లో సుఖాల్లో నాకు నువ్వు నీకు నేను అనుకుంటూ విడదీయరాని అందాల జంట, పొందికైన గృహజీవనం, అనురాగ దాంపత్యం జీవితాన్ని రసమయం చేస్తూ ఆ దంపతుల మధ్య వారధిలా ముద్దులొలికే చిన్నారి పాపలు ఆటలతో, పాటలతో, కేరింతలతో ప్రతిధ్వనిస్తూ మంగళమయ వాతావరణం మంగళమయ వాతావరణం, చూసేవారికి అసూయ కలిపే అందమైన చిన్న సంసారం విధి వక్రించకుండా ఉండి ఉంటే 7 ఏళ్ల కిందటి సుశీల ఇలాగే అనుకునేది అంటూ బాధగా ఆగిపోయింది సుశీల. వద్దు వద్దు, ఇంకేం చెప్పకండి. 7 ఏళ్ల కిందటి సుశీల మాటలతో నా ముందొక సుందర దృశ్యం మెదులుతోంది. దయచేసి దాన్ని తుడిచేయకండి.
ఎప్పుడూ లేనిది ఎందుకో ఈ క్షణంలో నా మనసులో చిత్రమైన సంచలనం ప్రారంభమవుతోంది. ఒక్క విన్నపం. నన్ను ప్రేరేపించేది, నన్ను ఆలోచింపజేసేది, నా ఆలోచనలకు ఒక రూపు ఇవ్వగలిగింది 7 ఏళ్ల కిందటి సుశీల మాత్రమే. నిజంగా నేను పెళ్లి చేసుకుని హాయిగా జీవితం గడపాలని మీకుంటే, దయచేసి ఈ 7 ఏళ్ల కాలాన్ని గొయ్యి తీసి పాతిపెట్టండి. తొందరలో నా ఆలోచనకు ఒక రూపం రావచ్చు. మీరు మళ్ళీ ఎప్పుడైనా నిరాశగా, నిస్పృహగా, వేదనగా మాట్లాడితే నా కళ్ళ ముందున్న ఈ సుందర స్వప్నం మాయమైపోవచ్చు. అప్పుడిక మీరే కాదు, ఎవ్వరూ ఏమీ చేయలేరు. నన్నిక ఎవ్వరూ మార్చలేదు. అందుకే మీరు 7 ఏళ్ల వెనక్కి వెళ్ళాలి. చెప్పండి, నా కోసం మీరీ శ్రమ తీసుకోగలరా? ఆవేశంగా అడిగాడు విజయ్. 7 ఏళ్ల కిందటి సుశీల వలన ఒక మంచి జరుగుతుంది అంటే అంతకంటే ఇంకేం కావాలి? జీవోత్సవంలా బతుకుతున్న ఈ సుశీలను చంపి ఎన్నడో చచ్చిన సుశీలని మీ ముందుంచుతాను. సరేనా? అంది సుశీల వెర్రిదానిలా నవ్వుతూ. ఆమె కళ్ళ వెంట జలజల రాలుతున్న నీటి బొట్లు వెన్నెల వెలుగుల్లో ముత్యాల్లా మెరుస్తున్నాయి. నిజంగానా? నమ్మలేనట్లుగా చూశాడు విజయ్. నిజం, అందామె కళ్ళు తుడుచుకుని స్థిరంగా. నా జీవితంలో కొత్త అధ్యాయానికి ప్రారంభోత్సవం చేస్తున్న మీకు నా కృతజ్ఞతలు ఎలా చెప్పాలో తెలియడం లేదు అంటూ విజయోత్సాహంతో లేచాడు విజయ్. 7 ఏళ్ల క్రిందటి సుశీలగా ఎలా మారాలా అనే యోచనలో మాత్రమే ఉన్న సుశీల పరిసరాల్ని పట్టించుకోవడం లేదు. వారం రోజుల తర్వాత, అన్న మాట నిలుపుకున్నందుకు చాలా థ్యాంక్స్ అన్నాడు సుశీలతో విజయ్. వారం రోజుల నాడు విజయ్ ఎంతో మారిపోయినట్లు, వారం రోజుల్లో సుశీల ఎంతో మారినట్లుగా అనిపించింది అతనికి. మీ మాట మీరు నిలుపుకోవాలి, ఆజ్ఞాపించినట్లే అంది సుశీల. తప్పకుండా అన్నాడు విజయ్ ఉప్పొంగిపోతూ. మంచుకు తడిసిన గులాబీలు కొత్త పెళ్లి కూతురులా సిగ్గులకు పోస్తున్నాయి. ఆకులపై, పూరేకులపై పడిన సన్నని మంచుతుంపర బాలసూర్యుని కిరణాలకి దగదగలాడిపోతూ తోటంతా వజ్రపు పొడి చల్లారా అనే భ్రమ కల్పిస్తోంది. మేజర్ ఆనంద్కి అతి ప్రియమైన దర్బారీ కానడ రాగం రికార్డ్ ప్లేయర్పై బిస్మిల్లా ఖాన్ షహనాయితో వినిపిస్తోంది. దూరం నుంచి సముద్రం హోరు వినిపిస్తోంది. విజయ్ వెలిగించిన అగరబత్తి పరిమళాలు ఆ ఇంటిని కాక పరిసరాలన్నింటినీ చుట్టుముట్టుతున్నాయి. సన్నగా మంచు తెరలు ఒక్కొక్కటి వెడుతున్నాయి. అబ్బా, ఈ వాతావరణం ఎంత బాగుంది అనుకున్న సుశీల పెదవులపై మందహాసం మెరిసింది. అసంకల్పితంగానే ఆమె మనసు అలా తేలిపోతోందేటో. ఎందుకింత బాగుంది? ఆ రాగ ఝరుల వలన, ఈ తుహిన బిందువుల వలన, ఈ స్వర్ణ కిరణాల వల్ల, లేక ఈ సుమధుర పరిమళాల వల్ల, పూల వలన, గాలి వలన అనుకుంటూ తన్మయంగా కాసేపు కళ్ళు మూసుకుని అలాగే ఉండిపోయింది. కళ్ళు మూసినా తెరిచినా రంగుల ప్రపంచమే కనిపిస్తోంది. సన్నని గాలి కెరటంలా వీచి కళ్ళు తెరిచిందామె. ఎదురుగా తను నాటిన గులాబీలు విరగబూసి నిర్మలంగా నవ్వుతున్నాయి. మొక్కలు కొనగానే సందడి కాదమ్మా, వాటిని జాగ్రత్తగా పెంచగలగాలి కూడా అన్ని మేజర్ ఒకనాడు అన్న మాటలు ఆమె చెవుల్లో వినిపిస్తున్నాయి. సుశీల చకచక మేజర్ ఆనంద్ గదికేసి నడిచింది. మేజర్ ఆనంద్ మంచానికి అటు తిరిగి కూర్చుని షహనాయి వింటూ సన్నగా తలూపుతూ ఏదో పనిలో నిమగ్నమై ఉన్నాడు. ఆ రోజు నీ వల్ల ఏమవుతుంది అని మాట్లాడారు. నేను నాటిన గులాబీల తోట నిండా ఎలా విరగబోసాయో చూడండి అంకుల్ అంది ద్వారం దగ్గరే నించుని సుశీల కాస్త గర్వంగా. అవును, పుయ్యకేం చేస్తాయి, అది కృషి ఫలితం. వేదాంతాలు వల్లిస్తే పూచేవేనా అంటూ వెనక్కి తిరిగాడు మేజర్ ఆనంద్. ఆయన చేతిలో గన్ తళతళలాడుతోంది. అంకుల్ అంటూ ఆశ్చర్యంగా పీలగా పలికింది సుశీల కంఠం. అతను గురి చూస్తూనే ద్వారంకేసి తిరిగాడు. తనకు సుశీల ఎదురవ్వబోయేసరికి పెద్దగా నవ్వుతూ కిందకి దించేశాడు గన్ని. ఇప్పుడెందుకది? కొంచెం భయంగా అడిగింది సుశీల. ఆనంద్ రికార్డ్ ప్లేయర్ ఆఫ్ చేసి వచ్చాడు.
అతని మొహంలో ఒక్కసారి గాంభీర్యం నిండుకుంది. దీనిలో ఒకే ఒక తూటా మిగిలింది. అది దేనికి పనికొస్తుందోనని అంటున్న మేజర్ ఆనంద్‌ని చూసి సుశీల బిక్క చచ్చిపోయింది. అంతటి గాంభీర్యం ఎగిరిపోయేలాగా మళ్ళీ ఫెళ్ళున నవ్వాడాయన. అరెరే! అలా నిల్చుండిపోయావేంటమ్మా! రా! రా నీతో చిన్న పనుంది అంటూ గన్ తీసుకెళ్లి గోడకి తగిలించాడు. సుశీల బొమ్మలా లోపలికొచ్చింది. మేజర్ టేబుల్ సొరుగులోంచి లెటర్ ప్యాడు, పెన్ను తీసి అందించాడు. మతిపోయిందల్లా చూస్తూనే అందుకుంది సుశీల. కూర్చో, నే చెప్పినట్టు రాయి అన్నాడాయన. చెప్పడం మొదలుపెట్టాడు. మహారాజశ్రీ వెంకటేశ్వర్లు గారికి అన్నాడు. ఆయన ఆ మాట అనగానే అమ్మయ్యా అంటూ తేలిగ్గా ఊపిరి తీసుకుంది సుశీల. వెంకటేశ్వర్లు గారు ఎవరు అంకుల్ అని అడిగింది. వారం రోజుల కిందట ఓనాడు వచ్చి నా ప్రాణం తీసి వెళ్ళిన పెళ్లి పెద్ద అన్నాడు మేజర్. ఆయన పేరు మీరు శ్రీనివాసులని చెప్పినట్టు గుర్తు అంది సుశీల. మేజర్ ఆనంద్ నాలిక్ కొరుక్కున్నాడు. పోనీ అదే అనుకో. అయినా వీడికి చెప్పిన పెళ్లి కూతుళ్ళలో తండ్రుల్లో ఎవరో ఒక వెంకటేశ్వర్లు కూడా ఉండకపోవట్లే. రాయ్, శ్రీనివాసులు గారికి అన్నాడు. సుశీల తలంచుకుని రాయడం మొదలుపెట్టింది. ఆయన చెప్తున్నాడు. మా ప్రబుద్ధుడు నేను బతికి ఉండగా పెళ్లి చేసుకుంటాడన్న ఆశ నాకు లేదు. దయుంచి మీరు టికెట్ డబ్బులు దండగ చేసుకుని వచ్చి పదే పదే నా ప్రాణాలు తీయకుండా ఉంటే మీకెంతైనా కృతజ్ఞుణ్ణి. మీ అమ్మాయికి నిజంగా పెళ్లి కావాలని మీరు కోరుకుంటుంటే తక్షణం మరో సంబంధం చూసుకోండి అంటూ చెప్తున్నాడు మేజర్. సుశీల చకచకా రాసుకుపోతోంది. ఇట్లు అని ఇలా సంతకం పెడతాను అంటూ కాగితం అందుకున్న మేజర్ ఆనంద్ క్వశ్చన్ మార్క్ మొహంతో చూశాడు సుశీల్ని. ఆ కాగితంలో ఇలా ఉంది. అంకుల్, అత్త మీద కోపం దుత్త మీద చూపించకండి. ఎవరినైనా ఏదైనా పనికి ఒప్పించాలనుకున్నప్పుడు లాలనగా, తీయగా, ప్రేమగా చెప్పాలి. అన్నింటికీ మీ మిలిటరీ భాషే చూపిస్తే ధూమ్ధామ్ అంటే పని జరుగుతుందా? చూడగా చూడగా ఇదంతా మీ అబ్బాయి తప్పే కాదని, మీరు చెప్పే పద్ధతిలో ఏదో లోపం ఉందని అనిపిస్తోంది. తగు రీతిని జాగ్రత్తగా నచ్చజెప్తే విననంత మూర్ఖత్వం మీ అబ్బాయిలో లేదని కూడా నేను గమనించాను. అటుపై మీ ఇష్టం, సుశీల అని ఉంది. చదవడం ముగించి దీర్ఘంగా సుశీల కేసు చూశాడు మేజర్ ఆనంద్. ఆమె అపరాధిలా తలంచుకుంది. ఆయన గట్టిగా నవ్వబోయేసరికి కాస్త ధైర్యంగా అంది. తలెత్తే ధైర్యం వచ్చింది ఆమెకి. ఏమిటి, వీడికి లాలనగా తీయగా బులిపించి బుజ్జగించి నచ్చజెప్పాలా? అయ్యేయి తల్లి, అన్నీ అయ్యాయి. అయినా వాడు మారడు, నాకు తెలుసు ఖచ్చితంగా అన్నాడాయన. మీరంత నిశ్చయంగా ఎలా చెప్పగలరు? ఒకవేళ మారితే అంది సుశీల. అది కలలో మాట. వెటకారంగా ఉంది ఆయన స్వరం. ఇలలో మాట ఎందుకు కాకూడదు? పట్టుదలగా అడిగింది సుశీల. నేను నమ్మను అన్నాడాయన. నేను నమ్ముతాను స్థిరంగా అంది సుశీల. మారడు 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 అన్నాడాయన. మారుతారు, మారి తీరుతారు పంతంగా అంది సుశీల. మేజర్ పౌరుషంగా చూశాడు. అప్పో, అంత ధైర్యమా? సరే అయితే పందెం అన్నాడాయన స్కూల్ కుర్రాడిలాగా. సరే. ఆనంద్ చూస్తున్న కొద్దీ సుశీల్లో కూడా అదో రకమైన కొంటెతనం పంతం పెరిగి సరేనంది. మేజర్ ఆనంద్తో పందెం అంటే చాలా ఆలోచిస్తారు హెచ్చరించాడు అతను కించిత్ దర్పంగా. పోగొట్టుకునేది ఏమీ లేని నాలాంటి వాళ్ళు దేనికి ఆలోచించనవసరం లేదు నిబ్బరంగానే జవాబిచ్చింది సుశీల కూడా. ఓడినా గెలిచినా నాకు లాభసాటిగా ఉన్నప్పుడే నేను పందెం కడతాను. తర్వాత ఏమని లాభం లేదు మరోసారి హెచ్చరిక విసిరాడు మేజర్ ఆనంద్. నా ఓటమి గెలుపు రెండూ మీకు లాభాన్నే చేకూరిస్తే మరింత సంతోషంగా ఈ పందానికి ఒప్పుకుంటాను నేను అంది సుశీల. మేజర్ దర్పంగా మీసాలు దువ్వుకున్నాడు. సరే, పందెం ఏమిటో చెప్పు అన్నాడాయన. మీరే చెప్పండి
అంది సుశీల ఆయనకేమాత్రం తీసిపోకుండా. నువ్వు గెలిస్తే అంటూ మేజర్ తటాలున లేచి గాడ్రేజ్ బీరువా తలుపు తెరిచి సొరుగులాగి అందులోంచి అందమైన దంతపు పెట్టి బయటికి తీశాడు. ఆ పెట్టెపైనున్న నగిషిని కన్నార్పకుండా చూస్తోంది సుశీల. ఏళ్ల తరబడి ఇందులో నేను దాచుకున్న నా ప్రాణప్రదమైన వస్తువు నీదవుతుంది అంటూ టేబుల్ మీద పెట్టాడు. పెట్టె ఇంత ఆకర్షణీయంగా ఉంటే పెట్టెలో ఇంకేముందో? ఏమిటిది అంటూ కుతూహలంగా చెయ్యి వేయబోయింది సుశీల. ఆయన నవ్వుతూనే వారించాడు. నువ్వు ఇప్పుడు ఇది చూడకూడదు, కానీ ఎవరు కూడా నాకొద్దు అని అనలేని విచిత్ర వస్తువు ఇది అన్నాడాయన. సుశీలకి తికమకగా అనిపించింది. మరి నేను గెలిస్తే అని అడిగాడాయన. అంత విలువగలది కానీ, నేను ప్రాణప్రదంగా చూసుకునేది కానీ నా దగ్గర ఏమీ లేదు. మీరొకనాడు బలవంతంగా బ్యాంకులో వేయించిన డబ్బు తెప్పించి. మీరే చెప్పండి అంది సుశీల. మేజర్ ఆనంద్ కదిలి కదిలి నవ్వాడు. సరే చెప్తాను, కానీ నేను చెప్పేది నీకు మళ్ళీ వింతగానే ఉండొచ్చు అన్నాడాయన. ఆశ్చర్యంగా చూసింది సుశీల. అయినా అంతులేని కుతూహలం రేకెత్తుతోంది ఒక మూల. చెప్పండి అంది. ఓడినా కూడా ఈ పెట్టెను నువ్వే తీసుకోవాలి అన్నాడాయన. ఈసారి మేజర్ నవ్వలేదు. సుశీల అతన్ని పిచ్చివాణ్ణి చూసినట్టే చూసింది. అదేమిటి, మీరు చెప్పిన ప్రకారం 2 విధాలా నాకే లాభం అన్నమాట అందామే. అదే నాతో పందెం కట్టడంలో ఉండే విచిత్రం మరి అన్నాడాయన. 2 విధాలా మీకే లాభంగా ఉండాలన్నారు కదా ప్రశ్నించింది సుశీల. ఇప్పుడు మాత్రం కాదని ఎందుకు అనుకుంటున్నావు ఎదురు ప్రశ్న వేశాడాయన. సుశీల ఆలోచనలో పడింది. గెలిచినా ఓడినా ఒకటే పందెం, ఏమిటి చిత్రం అనుకుంది. అయ్యో పిచ్చిదానా, ఏమిటలా చూస్తున్నావు అంటూ మేజర్ గొల్లున నవ్వుతున్నాడు. సుశీల కాస్త సర్దుకుని మేజర్ని సూటిగా చూసింది. ఏమైనా సరే నేను గెలుస్తాను అంది బింకంగా. అలాగా అంటూ సుశీలని ఆపాదమస్తకం పరిశీలనగా చూశాడాయన. సరే, పందెం మర్చిపోకూడదు మరి అంటూ పెట్టి మీద సుతారంగా రాస్తూ మరోసారి హెచ్చరికంగా అన్నాడు. ఏమిటి నాన్నగారు పందెం అంటున్నారు? ఎవరా అదృష్టవంతులు నవ్వుకుంటూ గదిలోకి అడుగుపెట్టాడు విజయ్. ఎవరు, ఇంకెవరు, మన సుశీలే అన్నాడాయన. విజయ్ సుశీలకేసి విస్మయంగా చూశాడు. సుశీల, మీరు పందెం కడుతున్నది ఎవరితోనో తెలుసా? ఓటమే లేని మనిషితో, జాగ్రత్త అంటూ హెచ్చరించాడు. అతని తీవ్ర స్వరం వింటూనే సుశీల ముఖం వాలిపోయింది. అంతవరకు ఉన్న ధైర్యం దిగజారిపోతున్నట్లయింది. అంటే అంటే అంటూ మాటలు తడబడుతుంటే ఇక ఏమీ అనలేకపోయింది. ఉండమ్మా ఉండు, అసలు ఈ పందెం ఎందుకో వాడిని అడగని అంటూ కలగజేసుకున్నాడు మేజర్. అవును, దేనికి పందెం అప్పుడు అడిగాడు విజయ్. దేనికైనా సరే, ఓడించడం గెలిపించడం మీ చేతిలోనే ఉంది అర్థిస్తున్నట్లుగా అడిగింది సుశీల. నా చేతిలోనా ఆశ్చర్యంగా అన్నాడు విజయ్. అవును, ఓటమి లేని మనిషినని ముందే చెప్పావు. ఓడిస్తే నువ్వే ఓడించాలి. సుశీల ధైర్యం చూస్తుంటే నువ్వు ఈ రోజు నన్ను ఓడించేస్తావనే అనిపిస్తోంది సుశీలని చూస్తూ ఎగతాళిగా అన్నాడు మేజర్ ఆనంద్. అసంభవం, మిమ్మల్ని నేను ఓడించడమా? జీవితంలో అది జరగదు చెక్కు చెదరని స్థిరత్వంతో అన్నాడు విజయ్. విజయ్, కాస్త ఆగండి. ఆలోచించుకోకుండా, అసలు విషయం తెలుసుకోకుండా ఏమీ అనేయకండి కంగారుగా అంది సుశీల. అన్నట్లు మర్చిపోయాను, ఇంతకీ దేని గురించి ఈ ఓటమి గెలుపుల ప్రసక్తి అంటూ తీరిగ్గా అక్కడే కూర్చున్నాడు విజయ్. నే చెప్తా వినండి. పెళ్లి విషయంలో మీలో మార్పు రాదని అంకుల్, మార్పు వచ్చి తీరుతుందని నేను పందెం కట్టాం. మీ నాన్నగారి మీదున్న ప్రేమాభిమానాలతో ఆయన్ని గెలిపించడమే లక్ష్యంగా పెట్టుకుని, అదేదో ఉద్ధరింపు అనుకుని మీరు ఆయన్ని గెలిపించారు అంటే ఏ తండ్రికి కూడా అంతకు మించిన శిక్ష ఉండదు. నిదానంగా ఆలోచించండి. ఈ విషయంలో మాత్రం మీరు ఆయన్ని ఓడించి తీరాలి, తప్పదు. ఆ ఓటమిలోనే ఆయనకి ఆనందం ఉంటుంది. ప్లీజ్ అంది సుశీల.
ఆమె కళ్ళల్లో నీటి పొర కప్పింది. మేజర్ ఏం జరిగినా తనకి లక్ష్యం లేనట్లుగా దంతపు పెట్టి నగిషిని పరిశీలిస్తున్నాడు. విజయ్ దీర్ఘాలోచనలో ఉన్నాడు. సుశీల అతని మొహంలోకి ఆతృతగా చూస్తోంది. నిశ్శబ్దం తాండవిస్తోంది. మేజర్ రికార్డ్ ప్లేయర్లో అంతవరకు ఉన్న రికార్డుని బయటికి తీసి మరొక రికార్డ్ పెట్టి ఆన్ చేశాడు. మేఘమల్హార్ రాగం బిస్మిల్లా ఖాన్ ఊపిరిలో మధుర గంభీరంగా మొదలైంది. ఆ గాంభీర్యం నిర్మలాకాశంలో నీటి మేఘాలను ఏరుకొస్తున్నట్లుగా ఉంది. విజయ్ తీక్షణంగా టేబుల్ మీద ఉన్న దంతపు పెట్టెకేసే చూస్తున్నాడు. సరదాగా పందెంతో మొదలైన వాతావరణం క్రమక్రమంగా భీకరంగా మారుతోంది. విజయ్లో ఎంతకీ చలనం రావడం లేదు, కానీ మేజర్ ఆనంద్ ముఖంలో మాత్రం సన్నగా విజయలాస్యం మెరుస్తోంది. అది తనే గెలుస్తానన్న గర్వం. వీల్లేదు అంటూ సుశీల మనసు గగ్గోలు పెడుతోంది. విజయ్ కూర్చున్న చోటు నుంచి లేచాడు. ఇద్దరి కళ్ళు అతన్నే చూస్తున్నాయి. ఓటమి గెలుపులు నా చేతుల్లో ఉన్నాయంటున్నారు. నాకు మీ ఇద్దరిని గెలిపించాలనే ఉంది అన్నాడు సుశీలకేసి తిరిగి విజయ్. సరిపోయింది. ఓడినా గెలిచినా ఒకటే పందెం అంటాడు తండ్రి. ఇద్దరిని గెలిపించాలనుకుంటాడు కొడుకు. వింత మనుషులు అంటూ లోపలే విసుక్కుంది సుశీల. నేనెప్పుడూ నాన్నగారిని ఓడించలేను కూడా విజయ్ సుశీలకేసి తిరిగి చెప్తున్నాడు. మేజర్ సగర్వంగా మీసం మెలేసుకుంటున్నాడు. శిఖరం విరిగి నెత్తిన కూలబడుతున్నట్లుగా భయంగా చూసింది సుశీల. మీరు వారం రోజుల క్రితం సముద్ర తీరంలో చేసిన ప్రామిస్ గుర్తుంది కదూ? చటుక్కున అడిగాడు విజయ్. అంటే తను 7 ఏళ్ల క్రిందటి సుశీలగా మారడమేగా అనుకుని అంది అప్రయత్నంగా సుశీల. అయితే అయితే అంటూ తడుముకుంటున్నాడు విజయ్. చెప్పండి. సుశీల క్షణం కూడా ఆలస్యాన్ని సహించలేకపోయింది. జీవితంలో మొదటిసారిగా ఓటమి పేరుతో నాన్నగారిని గెలిపిస్తున్నాను అనేసి విజయ్ తలొంచుకున్నాడు. అప్పటికే మబ్బులు ముసురుకుని మధ్య మధ్య విద్యుల్లతలు మెరుస్తున్నాయా అనేలా చేస్తోంది మేఘమల్హార్ రాగం. ఈసారి సుశీలకి ఏదో గందరగోళంగా అనిపించింది. మరుక్షణంలో ఓటమి పేరుతో అని అతనన్న మాటలకి అంతరార్థం అవగతమై ముఖం ఆనందంతో పువ్వులా విచ్చుకుంది. సంతోషంతో ఎప్పటికో కానీ నోరు పెగల్లేదు. థ్యాంక్ యూ. నన్ను గెలిపించినందుకు కాదు, అంకుల్ని ఓడించినందుకు థ్యాంక్ యూ అంకుల్ అంటూ సంబరంగా మేజర్ ఆనంద్ కేసి తిరిగింది ఆమె. ఆయన స్థితప్రజ్ఞుల్లా కనిపిస్తున్నాడు. విజయ్, సుశీల గెలిచింది. నువ్వే గెలిపించావు. ఆమె పందెంలో గెలుచుకున్న ఈ బహుమానాన్ని నీ చేత్తోనే ఆమెకు అందజేయి అన్నాడు మేజర్. విజయ్ పదిలంగా అపురూపంగా దంతపు పెట్టెను చేతిలోకి తీసుకున్నాడు. గెలిచినా ఓడినా సరే అదే పెట్టె తీసుకోవాలట తను. ఏమై ఉంటుందబ్బా? చెప్పరాని కుతూహలంగా ఉంది విజయ్కి. సుశీలకి ఆశ్చర్యంగా కూడా ఉంది. వీటన్నింటి వెనక ఇది అని ఆమెకే తెలియని వింత భయం కూడా ఉంది. పెట్టెకేసే చూస్తోందామె. విజయ్ దగ్గరగా వస్తున్నాడు. సుశీల గుండెలు తీవ్రంగా స్పందిస్తున్నాయి. ఆప్యాయంగా పెట్టె సుశీల వైపు చాపాడు విజయ్. చేయి చాచి అందుకోవాలో మానాలో తెలియని అయోమయంలో ఉంది సుశీల. సందేహిస్తారే? ఇది మీరు గెలుచుకున్నారు, అందుకోండి నవ్వుతూ అన్నాడు విజయ్. నేను ఓడినా కూడా ఇది తీసుకోవాలన్నారు అంటూ తన సందిగ్ధం బయటపెట్టింది సుశీల. అదే ఆయనలో ప్రత్యేకత. ఆయన ఎప్పుడూ ఓడిపోరని నేను ముందే చెప్పాను. అయినా ఇది మీరు గెలుచుకున్న వస్తువు, మీరు సంతోషంగా పుచ్చుకోవాలి. గెలిచినా ఓడినా అది మీదేనని ఆయనకి తెలుసు. తీసుకోండి, ఇది మీది అంటూ దంతపు పెట్టెని మరింత దగ్గరగా తీసుకొచ్చాడు విజయ్. ఇక చేయి చాచక తప్పలేదు సుశీలకి. ఆ పెట్టె సన్నగా వణుకుతూ అందుకుంటూనే భయమో ఆనందమో తెలియని మనసుతో ఉంది సుశీల. మెల్లగా దంతపు పెట్టి మూత తెరిచింది. పచ్చని మొగలినాగు బుస్సుమని పడగలెత్తినట్లు కనిపించి
ఒక్కసారి కళ్ళు చీకట్లు కప్పేశాయి ఆమెకి. మేఘమల్హర్ రాగం సగంలో ఆగిపోయింది.